హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఇది ఒక్క వీడియో ఇలాగే ఉంటుంది. దీన్ని రిపేర్ చేసుకుంటున్నా, అంతా కట్ చేసి. ఇదేంటంటే జ్యువెలరీ బ్యాగ్ అందరి దగ్గర ఉంటుంది కదా. అప్పట్లో బెంగళూరులో ఇవి చాలా క్రేజ్, చాలా కొనింటి అనమాట. ఎన్ని కొనింటినంటే అన్నీ కొనింటి. మా ఇంటి దగ్గర నార్త్ ఇండియన్ ఆవిడ ఉంది షాపు. ఇంకా నాకు ఖాళీ టైము, రెడీ అయిపోతాను. అందరు పిల్లలు వెళ్ళిపోయాక చక్కగా వెళ్ళి ఆమె షాప్ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ, డ్రెస్సులు కొనుక్కుంటూ, ఎప్పుడు బిల్లులు చేస్తూనే ఉంటా. ఆమె ఏంటంటే నా దగ్గర టపర్వేర్ కొనేది. సో టపర్వేర్ ఆమె నా దగ్గర కొనేది, నేను ఆమె దగ్గర బట్టలు అంటే దానికి ఆల్టర్నేట్ కాదు చెప్తున్నాను. బట్టలు కొనుక్కుంటాను, ఇలా బ్యాగ్స్ అన్నీ కొనేదాన్ని. అంటే కొన్ని తక్కువ రేటుకి ఇచ్చేది, 200 అట్లా తక్కువకి ఇచ్చినవి తీసుకొని వచ్చి బంధువులందరికీ, ఇంటికి వచ్చిన వాళ్ళకు జాకెట్ పీస్ పెట్టే బదులు ఇలాంటివి పెట్టేదాన్ని. ఇంకా ఊరికి మా చెల్లెలకు పంపించేదాన్ని. అందరికీ అక్కడ చాలా బెడ్షీట్ల రకాలు నేను ఎన్ని కొనేదాన్నో. సో ఇప్పుడు ఇదేంటంటే మా పిల్లలు బీరువా కతికించుకుంటే బాగాలేదు తీసేసేయి అన్నారనమాట. అందుకు తీసేసాను. పడేసే బదులు దీనిపైన ఉన్న పార్ట్స్ అన్నీ కట్ చేస్తే ఒక ఫైల్ ఫోల్డర్ లాగా అయిపోతుంది. లేదా ఇది ట్రావెలింగ్లో నేను మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇన్నర్ వేర్ బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవడమో దీని టైప్లో, అలా దాన్ని బాత్రూంలకు ట్రావెలింగ్లో పెట్టుకోవడానికి పనికి వస్తుందిలే అని కట్ చేస్తున్నా. నీట్గా వాష్ చేసేస్తే, దీన్ని వాషింగ్ మిషన్లో వేసేస్తే అదే వాష్ అయిపోతుంది. నువ్వు అన్ని పనికిరాని పనులు చేస్తుంటావు అని అనుకోకండి. ఆమెకి ఇద్దామనుకున్నా కానీ ఇది బాగుంది. ఈ తోకలు ఇవన్నీ తీసేస్తే మనం ఫైల్స్, కరెంటు బిల్లులు, ఇవి అవి గ్యారంటీ పేపర్స్ మనం అన్నీ ఉంటాయి కదా ఇంట్లో, వాటికి పెట్టుకోవచ్చులే అనేసి కట్ చేస్తున్నా. సో నాకు ఈవిడ దగ్గర నేను బిజినెస్ చేశానండి ఒకప్పుడు. ఏం బిజినెస్ చేశానంటే చుడీదారులన్నీ ఉండలేదా, ఆమె దగ్గర కొన్న వాళ్ళు వేరే టైలర్లకు ఇచ్చి ఆమె దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేయించుకుంటారు. దానికి ఆమె ఎంత తీసుకుంటుందో తెలీదు. సో నేను నా మిషన్, కుట్టు మిషన్ చూసారు కదా, ఆ మిషన్ ఈమె కోసమే కొన్నానండి. అంతకుముందు నేను అమ్మ వాళ్ళది పాత కుట్టు మిషన్ పెట్టుకోండి, అమ్మ వాళ్ళది తీసేసే సామాన్ అంతా నేనే తీసుకున్నాను ఎక్కువ. వాళ్ళ కుట్టు మిషన్ ట్రాన్స్పోర్ట్లో వేస్తే ఉషాది నేను తీసుకొని మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని, ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకొని దాన్ని ముసిల్ అయిపోయింది అనమాట. ఎవరు చూడ వచ్చేది, ఈ మిషన్ బాగుందమ్మా తీసేయద్దు పడేయద్దు అనేవాళ్ళు అనమాట. అన్ని పాటలు మార్చేస్తున్నారు, బాగుంది అనేవాళ్ళు. ఇంకా ఫెడల్ మిషన్ అది. ఇంకా ఆఖరికి ఏం చేశానంటే, నేను ఈవిడ దగ్గర, ఈ నార్త్ ఇండియన్ ఆవిడ దగ్గర నాకు అప్పుడు ఇంకా టపర్వేర్ బిజినెస్ కూడా పెద్దగా జరిగేది కాదు, బోర్ కొట్టేది. పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ వచ్చే వరకు. అందుకని సరదాగా ఆమె దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేదాన్ని. ఇంకా ఆమె దగ్గర నేను యాక్చువల్గా మా ఇద్దరికి చాలా మంచి ఫ్రెండ్షిప్ అనమాట. గంటలు ఉండేదాన్ని అనమాట. అయినా నాకేవి తక్కువ ఇయ్యదు. బట్ ఏమంటే మా కబుర్లు చెప్పుకుంటూ ఆ విషయాలు ఈ విషయాలు మంచి విషయాలు చెప్తుంటుంది. ఇంకప్పుడు ఆవిడను క్యాష్ కౌంట్, ఆమెకు అసిస్టెంట్లు ఉండరు ఎప్పుడు, ఆమె కష్టపడుతుంటుంది. ఉంటుంటారు పోతుంటారు. నేను అన్నాను, అంటే నేను కూర్చుంటాను మీ షాప్లో, నాకు ఇష్టం అనమాట. రాయల్టీ ఉంటుంది ఆమె క్యాష్ కౌంటర్ కాడ, లేదా కస్టమర్కు బట్టలు చూపించటము. ఏముంది ఎవరికేం తెలుస్తుంది. నేను అక్కడ ఆమె దగ్గర వర్క్ చేస్తే నేను అడిగిన, మీకు నా మీద నమ్మకం ఉంటే నేను వచ్చి కూర్చుంటాను, మీ క్యాష్ దగ్గర కూర్చుంటా, మీరు కస్టమర్ వచ్చినప్పుడు బట్టలు కూడా చూపిస్తుంటాను, చుడీదారులన్నీ, నాకేం ప్రాబ్లం లేదా ఆంటీ అంటే 3000 ఇస్తాననింది. 3000 కాదు, నేను 5000 అడిగిన. ఆమెకు ఎవ్వరు అసిస్టెంట్లు దొరకరు, వస్తుంటారు పోతారు. లేదు నేనన్నా అది కూడా నేను 4 వరకే, పొద్దున 10 నుండి 4 వరకు ఉంటాను అన్న. ఇంకా ఆమె 3000 ఇస్తానంటే నేను చేరలేదు. ఆ తర్వాత ఇంకా ఆమె చుడీదారులకు అక్కడ కొన్న వాళ్ళందరూ లేదా హ్యాండ్స్ జాయిన్ చేయించుకుంటారు ఆమె దగ్గరే. సో నేను అవి కుట్టిస్తానని ఇప్పించుకునేదాన్ని, ఇంటి దగ్గరే కదా అని. ఇంకా అది కూడా ఏమని చెప్పేదాన్ని అంటే, ఈరోజు ఇచ్చినవి రేపు తిరిగి ఇస్తాయి, ఈరోజు ఇయ్యను అనేదాన్ని. సో ఇంకా అలా హ్యాండ్స్ చుడిదార్లకి జాయిన్ చేయడానికి 20 రూపాయలు ఇచ్చేది. టైలర్ ఉండేవాడు ఒకతను అక్కడే ఆమెకు దగ్గరలో, మగతను. మేము బ్లౌజులే కొట్టించుకున్నాం.
ఆయన దగ్గరికి పోతుంటే నేను ఒక్కోసారి హ్యాండ్స్ జాయిన్ చేయడం నాకు వచ్చేవి కాదు, హాఫ్ హ్యాండ్స్ ఆమె కాడ మాట తీసుకుని నాకు కుట్టడంలో వచ్చేది కాదు. ఒకసారి ఆయనకు డబ్బులు ఇచ్చి కుట్టించుకున్నా. నేను హాఫ్ హ్యాండ్స్ షోల్డర్ జాయిన్ చేయడం నిజంగా తెలీదు. నేను బ్లౌజులు కుట్టినప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడం తెలుసు. సో ఆమె రోజుకు ఒక 4 బట్టలు అట్లా ఇస్తూ ఉండేది. నాకు ఈజీగా చూడండి, రోజుకు 4 హ్యాండ్స్ జాయిన్ చేస్తే 100 రూపాయలు వచ్చాయి కదా. ఆమె షాప్లో కూర్చుంటే 3000 నేనేం చేసుకోవాలి? నేను అన్ని రకాల బిజినెస్లు చేశానండి. అందుకే ఈరోజు అంత కంఫర్ట్గా ఉన్నా అని చెప్తున్నాను. రిచ్గా లగ్జరీగా ఉంటున్నానంటే కారణము ఏది కూడా బిజినెస్లో ఛాన్స్ వచ్చినది వదులుకోకుండా చేశా. చూడండి ఇదంతా కట్ చేశాను, ఎంత బాగా అయిపోయిందో. సో అలా నేను ఆమె దగ్గర 1500 అలా సంపాదించాక ఒక చీర కొన్నా ఒకసారి ఆమె దగ్గర. ఇంకా తర్వాత ఆమె పౌచ్లు అవి ఇవి ఇచ్చేది కిటీలో అమ్మటానికని. కానీ నేను దాని మీద ఆమె అమ్మే రేటులో తీసుకుపోయి నేను అమ్మాలంట. నేను ఆమె ఇచ్చే రేట్లోనే ఇచ్చాను అందరికీ, ఏది కూడా రూపాయి లాభం వేసుకోలే. ఏమంటే ఫ్రెండ్షిప్తో అమ్మాను. ఇంకా హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చినప్పుడు టైలర్ అనేవాడు, ఆమె ఎక్కువ తీసుకుంటుంది, మీరు ఎందుకు కుడుతున్నారు, 25 రూపాయల కంటే ఏదో లబ్బ కుడుతున్నాను. కానీ మీకు తెలీదు, ఒక బ్లౌజ్ హ్యాండ్స్ జాయిన్ చేయనీక 1 అవర్ తీసుకున్నాను తెలుసా. నేను వచ్చేది కాదు నాకు చుడీదార్లకు. ఆ బట్ట ఎట్లా పడితే అట్లా ఉంటుంది, దాన్ని షేప్ కట్ చేసుకొని చేసుకోవాలా. నేను బ్లౌజులు నేర్చుకున్నప్పుడు అదొకటే సరిగా నేర్చుకోలే, కానీ కింద మీద పడి అసలు మీరు నమ్మరు, నా ఫ్రెండ్కి ఫోన్ చేసేదాన్ని 1 అవర్ అవుతుందబ్బా నాకు హ్యాండ్స్ జాయిన్ చేయని. కానీ అంటే ఏ పని రాకపోయినా కష్టపడి నేర్చుకొని చేశాను అని చెప్తున్నా. ఆమె కాడ అంతా ఇంకా ఆఖరికి ఒక రోజు ఆ మిషన్ పనిచేయదు సరిగా. ఇంకా అప్పటికప్పుడు పోయి నేను వేలు అయితే మిషన్లో పడింది. ఒక రోజు పొద్దున్నే వాళ్ళ పాప వచ్చి కూర్చుంది, అంటే ఇది హ్యాండ్స్ జాయిన్ చేసి ఇవ్వాలంటే ఎవరికో అర్జెంట్ అంట అని. ఇట్లా అర్జెంట్ ఇవ్వద్దన్నా, పండగ రోజు ముందు రోజు పంపిస్తుంది, మనకు పండగ పని ఉంటుందని. నేనేమో ఎక్స్పర్ట్ అవ్వలేదు, ఇంకా ఏడుపు వచ్చేది తెలుసా 20 రూపాయలకి పని చేస్తున్నానని. కానీ ఎందుకో నాకు ఎప్పుడు బిజినెస్ ఉండాలండి. నాకు బిజినెస్ లేకపోతే భయం అన్నమాట. చేతిలో డబ్బులు ఉండాలి, డబ్బు ఉంటే నాకు భయం ఉండదు దేనికైనా. అందుకని నేను ఆనందంగా జల్సా చేసుకోనిక కాదు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు అంత ధైర్యం ఉంటుందండి. ఎప్పుడైతే నేను డబ్బు సంపాదించుకున్న కూర్చుంటున్నానో అప్పటి నుండి భయం వదిలేంది. అందుకనే నేను యూట్యూబ్లో ట్రై చేస్తుంటాను, మంత్లీ శాలరీ లాగా ఎవ్రీ మంత్ తీసుకోవాలి అని. అంతే తప్ప నాకేం నా లైఫ్ మీకు చూపించి ఇలా నేను ఏదో టైంపాస్ కానీ అబద్ధాలు కూడా చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ యూట్యూబ్ అనేది ఫస్ట్ నుండి, ఎప్పుడో బెంగళూరులో నుండి చేయాలనేది. సో నేను ఇలా యూట్యూబ్లో వచ్చాను. ఇంకా అలా ఏడుపు వచ్చేదండి. ఆఖరికి అప్పటికప్పుడు పోయి మిషన్ బాగలేదని కొత్త మిషను మా ఆయన కొనిచ్చాడండి 10,000 పెట్టి నాకు. ఆమె దగ్గర సంపాదించింది ఒక 2-3 నెలలు చేశానండి అంతే. ఒక 5-6 వేలు సంపాదించుంటాను అంతే. కానీ మిషన్ రేటు కూడా సంపాదించలే. ఇలా కష్టపడుతుంటానండి నేను ఇప్పటికి కూడా. అందుకే మా పిల్లలకు చెప్తుంటాను, నేను కంటిన్యూ సంపాదించకపోతే సేవింగ్ అన్నా చేస్తుంటాను అనేసి.